Hi friends, welcome to JAIM ఆన్లైన్ క్లాసెస్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 2026 సంవత్సరానికి సంబంధించి వెలువడనున్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మరియు జాబ్ క్యాలెండర్ అలాగనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి టీఎస్పీఎస్సికి సంబంధించి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్, అలాగనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు సచివాలయ ఉద్యోగాలు, ఫారెస్ట్ జాబ్స్, ఏఈస్, అసిస్టెంట్ ఇంజనీర్స్, జూనియర్ ఇంజనీర్సు, అలాగనే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చేటువంటి టీటీడీ జాబ్స్ కావచ్చు, ఇంకా ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అన్నిటిని దృష్టిలో ఉంచుకొని జైమ్ ఆన్లైన్ క్లాసెస్ వారు మీకు జీకే క్లాసెస్ని దాంతోపాటు సబ్జెక్ట్ వైజు ఉన్నటువంటి ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఈ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎకానమీ, ఈ అన్ని క్లాసెస్ని, హిస్టరీ, కల్చర్, ఇలాంటి విషయాలు అన్ని క్లాసెస్ని కూడా మీకు పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే స్టాక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే కరెంట్ అఫైర్స్ అనేటటువంటి ఒక 360 degrees అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా జీకేలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ని మీకు పూర్తి స్థాయిలో వీడియోస్ని అందజేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ ఏ నోటిఫికేషన్ పైన, ఏ పోటీ పరీక్షకైనా, ఈవెన్ రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీపీఎస్సి కావచ్చు, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్, పోలీస్ కానిస్టేబుల్స్, ఏ స్థాయి ఎగ్జామ్ అయినా కానీ ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు. ఏ చాప్టర్స్లో వీటిని టచ్ చేస్తున్నారు, ఏ చాప్టర్స్ని మనం తరువుగా చదువుకుంటే సరిపోతుంది అనేటటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మీకు ఒక 100 వీడియోస్ని జీకే క్లాసెస్ 360లో మీకు అందజేయడం జరుగుతుంది. ఈ సదా అవకాశాన్ని ఉద్యోగానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్ ఆస్పిరెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈ జీకే క్లాసెస్ అనేటివి మీకు ఒక ట్యాబ్లెట్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇవి మీకు చాలా అత్యంత ఉపయోగకరం. ఇప్పుడున్నటువంటి టైంలో తక్కువ టైంలో ఎక్కువ గ్యాదరింగ్ ఎలా చేయాలి, ఎలా ఈ అంశాలని మనం గుర్తుపెట్టుకుంటే వీటిని మనం ఎలా కవర్ చేయొచ్చు, ఒకవేళ ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ కానీ జీకేలో కానీ అడిగినట్లయితే వాటిని మనం ఎలా చేయాలి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు క్లాస్ వీడియోలో మనం తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైనా కానీ మీరు జీకే ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్ స్టడీస్ అంటే ఏమి, జనరల్ నాలెడ్జ్ అంటే ఏమి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. జనరల్ స్టడీస్లో మనము విభాగాల వారిగా చదువుతాం. జాగ్రఫీ అని, అలాగనే హిస్టరీ అని, పాలిటీ అని, సైన్స్ అని, ఎకానమీ అని, ఇలా మనం పార్ట్ వైజ్ చదువుతూ ఉంటాం. ఈ జనరల్ స్టడీస్కి ఒక బౌండరీ అనేది మనకు ఉంటుంది, పర్టికులర్ సిలబస్. ఈ సిలబస్లోనే మనం చదివితే సరిపోతుంది అన్నట్టు. అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. అంటే జాతీయపరమైనటువంటి అంశాలను తీసుకోవాలి. ఇందులో జాతీయ అంశాలు, అలాగనే అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ లేదా రీజనల్ అంశాలు. ఈ విధంగా మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఈ అంశాలని ఏం చేస్తామంటే వాటిని
సబ్జెక్ట్ వైజ్ కూడా మనం దీన్ని పోయేదానికి అవకాశం ఉంది. దీన్ని సబ్జెక్టుకు లింక్ చేసుకుంటూ అంటే జీకేని జనరల్ స్టడీస్కి లింక్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ని కూడా జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ చదువుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో జీకే కానీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దినోత్సవాలపైన ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. దినోత్సవాలు, ఈ దినోత్సవాలకు సంబంధించి ఇది స్టాక్ అయితే గన ఏదైనా ఒక దినోత్సవం గురించి సపోజ్ ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగినట్లయితే కన జూన్ 5న మనం జరుపుకుంటామని చెప్పుకుంటాం. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించి ఈ ఏ థీమ్ని తీసుకున్నారు, థీమ్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్ని కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు అడుగుతారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ని స్టాండర్డ్ జీకేకి జనరల్ స్టడీస్కి అన్వయించుకుంటూ చదివితే సబ్జెక్ట్ని మనం విస్తృతంగా నేర్చుకోవడానికి చాలా వరకు అవకాశాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ఇవి చదివేటప్పుడు దినోత్సవాలను కూడా జాతీయ దినోత్సవాలు అంటే ఏమి, అంతర్జాతీయ దినోత్సవాలు అంటే ఏమి, వీటి డిఫరెన్సెస్ని కూడా మనము అబ్జర్వ్ చేయాలి. వీటి అబ్జర్వ్ చేస్తూ కరెంట్ అఫైర్స్లో భాగంగా థీమ్ ఏంటి అనేది కూడా. ఇటీవల కాలంలో మనం యోగా డే జరిపాం ఆంధ్రప్రదేశ్లో. ఈ గిన్నిస్ రికార్డుకి ఎంతమంది ఈ యోగాలో కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇది గిన్నిస్ రికార్డు ఎక్కడ జరిగింది ఏంటి అనే అంశాలపైన యోగా దినోత్సవాన్ని చదువుకుంటూ యోగాకు సంబంధించినటువంటి థీమ్ ఏంటి, ఆ కరెంట్ అఫైర్స్ని బ్యాకప్ని అంతా కూడా మనం తీసుకొని చదివితే సబ్జెక్ట్ను మనం విస్తృతంగా నేర్చుకునేదానికి అవకాశాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ జీకేకి కరెంట్ అఫైర్స్ని మనం ఏం చేయాలంటే లింక్ చేసుకుంటూ చదవాల్సినటువంటి అవసరం ఉంది. తరచుగా దినోత్సవాలపైన థీమ్స్ పైన క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అలాగని స్టాండర్డ్ జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ని టచ్ చేసేటువంటి అంశాలు అంతర్జాతీయ సంస్థలు. ఈ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలలో మనకి స్టాకు వస్తుంది. సపోజ్ యుఎన్ఓ తీసుకున్నాం అనుకోండి, యుఎన్ఓ ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడిగాడు అనుకోండి, 1945 అక్టోబర్. సో ఈ 1945లో యుఎన్ఓని ఏర్పాటు చేశారని తెలుసుకున్నాం. అయితే ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎలా అడుగుతాడు, ప్రస్తుతం యుఎన్ఓ అధ్యక్షుడు ఎవరు, తర్వాత మనకి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు అనేటువంటి క్వశ్చన్ అడగచ్చు. తర్వాత యుఎన్ఓలో ఇటీవల ఏ దేశాలు చేరాయి, లేదా యుఎన్ఓలో గల సభ్య దేశాల సంఖ్య ఎంత, లేదా యుఎన్ఓకి సంబంధించి ఏదైనా సమావేశాలు జరిగాయా, లేదా యుఎన్ఓ ఇటీవల కాలంలో కొన్ని నివేదికలు జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము ఇలాంటి అంశాలు ప్రపంచ దేశాలన్నిటికీ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ యుఎన్ఓ ప్రకారము భారతదేశంలో తలసరి ఆదాయం ఎంత, జాతీయ ఆదాయం ఎంత, జీడిపి ఎంత, లేదా 2026 సంవత్సరానికల్లా ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారు, లేదా 2030 సంవత్సరానికంతా భారతదేశం జీడిపిలో గ్రోత్ రేట్ ఎంత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఈ లక్ష్యాన్ని యుఎన్ఓ ఎంత లక్ష్యంగా నిర్ణయించింది, ఇలాంటి అంశాలపైన, లేదా యుఎన్ఓ విడుదల చేసేటటువంటి నివేదికలు, సూచికలకు సంబంధించినటువంటి అంశాలు కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ యుఎన్ఓకి సంబంధించినటువంటి స్టాండర్డ్ అంశాలన్నింటినీ కూడా మనం చదువుకుంటూ యుఎన్ఓ సరౌండింగ్స్లో ఉన్నటువంటి దాని అనుబంధ సంస్థలైనటువంటి అన్ని అంశాలను కూడా, అనుబంధ సంస్థలన్నింటినీ కూడా మనం చదవాలి. వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో చదవాలి, అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయో చదవాలి, వాటికి సంబంధించి వారి సెక్రటరీ జనరల్ ఎవరు, ప్రస్తుత అధ్యక్షులు ఎవరు, వారు ఏ దేశానికి చెందినవారు, వారి పదవీ కాలం ఏంటి, ఇంతకుముందు అతను ఏ పదవిలో కొనసాగారు, ఇలాంటి అంశాలపైన, లేదా ఇటీవల వాళ్ళు ఏదైనా అచీవ్మెంట్ చేస్తుంటే ఏదైనా అవార్డ్స్ కానీ, ఎనీ అవార్డులు కానీ, లేదా విదేశీ పురస్కారాలు కావచ్చు, ఇలాంటి పురస్కారాలు ఏమన్నా అందుకున్నారా, ఇలాంటి అంశాలపైన కూడా మీకు ప్రశ్నలు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ స్టాండర్డ్ని తీసుకొని స్టాండర్డ్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోవడం. సో కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్కి సంబంధిత అంశాలు జనరల్ స్టడీస్లో ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ అంశాలను కూడా మనం ఇక్కడ ఒక చోటుకి చేర్చుకొని సబ్జెక్ట్ని విస్తృతంగా నేర్చుకోవాలి. అందుకే జీకే అనేది ఒక సముద్రం. ఈ జీకే సముద్రంలో ఎక్కడైనా కూడా మీకు ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అంతర్జాతీయ సంస్థలపైన, దాని అనుబంధ సంస్థలపైన కూడా మీకు ప్రశ్నలు అడుగుతారు. స్టాండర్డ్ జీకేనూ వస్తుంది, ఇందులోనే కరెంట్ అఫైర్స్ కూడా మీకు కవర్ అయ్యేదానికి చాలా వరకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. తర్వాత ఈ అంతర్జాతీయ సంస్థలే కాకుండా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తరచుగా అడుగుతున్నటువంటి అంశాల్లో
క్రీడలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మీకు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇటీవల కాలంలో మనకు వరల్డ్ కప్కి సంబంధించినటువంటి అంశాలు, వరల్డ్ కప్ అచీవ్మెంట్స్ ఇలాంటివి, క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, వీటికి సంబంధించినటువంటి చెస్ గ్రాండ్ మాస్టర్స్ లేదా క్రీడకు సంబంధించినటువంటి అవార్డులు, వీటిపైన కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు అడుగుతారు. అయితే క్రీడల్లో స్టాండర్డ్గా అడిగేదంటే ఏ క్రీడ ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు, ఏ క్రీడ ఏది, దాంట్లో ఎంతమంది ఆటగాళ్ళు అనేవాళ్ళు ఉంటారు అనేటువంటి ఒకటి. తర్వాత క్రీడా పరిభాష కూడా మీకు ఇది స్టాండర్డ్ జీకే పరంగా చదవాలి. క్రీడా పరిభాష, ఈ క్రీడా పరిభాష చాలా ఇంపార్టెంట్. క్రీడా పరిభాషలో జనరల్గా అయితే కానిస్టేబుల్స్ కానీ లేదంటే మనకి మీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కానీ, ఆర్ఆర్బి, రైల్వేస్, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలాంటి వాటిలో క్రీడా పరిభాషకు సంబంధించి మీకు క్వశ్చన్లు అడుగుతున్నారు. క్రీడలు మరియు సంబంధిత స్టేడియంస్, ఏ క్రీడ ఎక్కడ ఏ స్టేడియంలో ఆడతారు, లేదా ఈ స్టేడియాలు ఎక్కడున్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేటటువంటి అంశాలపైన కూడా మీకు క్రీడలకు సంబంధించిన అంశాలపైన క్వశ్చన్లు అడుగుతున్నారు. కాబట్టి క్రీడలను స్టాండర్డ్గా ఈ పరిభాష చూసుకుంటూ, స్టేడియంస్ వాటి యొక్క రాష్ట్రాలు ఏంటో తెలుసుకుంటూ, ఇటీవల జరిగినటువంటి క్రీడలు, ఆ క్రీడల్లో అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనము క్రీడల వైజ్ అంటే మీ కబడ్డీ పోటీలకు సంబంధించి కావచ్చు, వరల్డ్ కప్కి సంబంధించి కావచ్చు, T20కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, హాకీకి సంబంధించిన అంశాలు, టెన్నిస్, స్విమ్మింగ్, ఇట్లా రకరకాలైనటువంటి క్రీడలు అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నింటి కూడా ఇక్కడ మనం క్రోడీకరించి చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి క్రీడల్లో కూడా స్టాండర్డ్ చదవాలి, కరెంట్ అఫైర్స్ని కూడా చదువుకున్నట్లయితే మనకు విస్తృతమైనటువంటి నాలెడ్జ్ వచ్చేదానికి అవకాశం ఉంది. దీన్ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ క్వశ్చన్స్కి కూడా ఎక్కువగా ఆన్సర్ చేసేదానికి చాలా వరకు అవకాశం ఉందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత అవార్డ్స్, ఈ అవార్డ్స్ కూడా స్టాండర్డ్ను చదవాలి. స్టాండర్డ్ అవార్డ్స్, ఈ అవార్డులో ముఖ్యంగా అంతర్జాతీయ అవార్డులని, అంతర్జాతీయ అవార్డులు, అలాగనే జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు మనం డివైడ్ చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జాతీయ అవార్డు నోబెల్ ప్రైజ్. ఈ నోబెల్ ప్రైజ్ అనేది మనకు అంతర్జాతీయ అవార్డు. భారతరత్న జాతీయ అవార్డు, భారతరత్న కానీ, పద్మ అవార్డ్స్ ఇలాంటి అవార్డ్స్ అన్నీ కూడా మనకు జాతీయ అవార్డ్స్ కింద వస్తాయి. నోబెల్ ప్రైజు, అలానే బుకర్ ప్రైజు, తర్వాత ఇలాంటి ఇలాంటి అవార్డ్స్ అన్నీ కూడా అంతర్జాతీయ అవార్డ్స్ కిందకి వస్తాయి. కాబట్టి ఈ చదివేటప్పుడు అంతర్జాతీయ అవార్డ్స్ ఏమేమి ఉన్నాయి, జాతీయ అవార్డులే ఉన్నాయి. అంతర్జాతీయ అవార్డులు అయితే ఇటీవల కాలంలో 2025 సంవత్సరంలో ఎవరెవరు ఎలాంటి అవార్డ్స్ని రిసీవ్ చేసుకున్నారు, వాటి యొక్క నగదు బహుమతి ఏంటి, ఏ సంస్థ వీటిని అందజేస్తుంది అనే అంశాలు. తర్వాత జాతీయ అవార్డులు అత్యున్నతమైనది భారతరత్న పురస్కారం. 2025 సంవత్సరంలో భారతరత్న పురస్కారం ఎవరికి ఇచ్చారని కూడా అడుగుతారు. ఇప్పటివరకైతే 2024 సంవత్సరంలో మనం చూసాం 5 మందికి భారతరత్న అవార్డు వచ్చిందని. ఇంకా 2025 సంవత్సరం ఇంకా భారతరత్న అవార్డు ఎవరికి ఇంకా అనౌన్స్మెంట్ లేదు. అది వస్తే మనకు ఈ నెలలో రేపు నెలలో ఏంటి అనౌన్స్మెంట్ వస్తుందా లేదా ఈ సంవత్సరం లేదా అనేది మనకు తెలుస్తుంది. అయితే భారతరత్న అవార్డుని ఎంతమందికి గరిష్టంగా ఇవ్వచ్చు, ఏ రంగాల్లో భారతరత్న అవార్డు కృషి చేసిన వారికి ఇస్తారు, అలాగని అంతర్జాతీయ అవార్డులో నోబెల్ ప్రైజ్లు కానీ తీసుకుంటే దేనికి అలాంటివి, అలాగని పులిట్జర్ ప్రైజ్ కానీ, బుకర్ ప్రైజ్ కానీ ఇలాంటి అవార్డ్స్. జాతీయ అవార్డులో సరస్వతి సమ్మాన్ అవార్డు కానీ, అలాగని అశోక చక్ర, మిలిటరీ అవార్డ్స్, అశోక చక్ర, పరమవీర్ చక్ర ఇలాంటి అవార్డ్స్ పైన కూడా మీకు వీటిలో అడుగుతూ ఉన్నాడు. సో ఈ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా మీరు చదవాలి. వీటితో పాటు అంతర్జాతీయంగా కూడా మనకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనేటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి. జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, అంతర్జాతీయ సంబంధించినటువంటి ఆస్కార్ అవార్డ్స్ ఇలాంటి వాటిపైన కూడా జనరల్గా ఎక్కువగా మీకు ఈ అంతర్జాతీయ అవార్డులో ఫిల్మ్ఫేర్ పైన, ఆస్కార్ అవార్డ్స్ పైనే క్వశ్చన్లను తరచుగా అడిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ అవార్డ్స్ పైన కూడా మీరు పూర్తి స్థాయిలో చదువుకోవాలి. వీటి చదువుకుంటూ మనకి ఈ అవార్డ్స్కి సంబంధించిన హిస్టరీ, భారతరత్న అవార్డు ఎప్పుడు మొదటిగా ప్రారంభించారు, ఈ అవార్డు మొదటగా ఎవరికి ఇచ్చారు, ఎంతమంది స్త్రీలకు ఇచ్చారు,
అలాగని ఎంతమంది విదేశీయులకి ఇచ్చారు, ఎంతమంది ప్రధానులకు వచ్చింది, ఎంతమంది రాష్ట్రపతులకు వచ్చింది, ఇలా మనము డివైడ్ చేసుకొని వాటిని ఇన్నోవేటివ్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవంతా కూడా స్టాండర్డ్ కిందకే వస్తుంది. కాబట్టి నోబెల్ ప్రైజులు తీసుకుని కూడా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఎప్పటి నుంచి ఇచ్చారు, ఏ రంగాల్లో ఇస్తున్నారు, ఎప్పుడు మొదటగా ఏ రంగంలో ఎప్పుడు వచ్చింది, భారతదేశానికి నోబెల్ ప్రైజులు ఎన్ని వచ్చాయి ఇప్పటి వరకు, ఏ రంగంలో భారతదేశానికి రాలేదు, ఇలాంటి అంశాలపైన కూడా మనం తరచుగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీకు క్లాసెస్లో నేను తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోస్ని ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు అవార్డ్స్ని కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వ్యక్తులు, నియామకాలు, వ్యక్తులు, మరణాలు, వ్యక్తులు, నియామకాలు, వ్యక్తులు, అలాగనే మరణాలు, ప్రధానులు, విదేశీ పర్యటనలు, అంటే ఎవరైనా భారతదేశం నుంచి మన ప్రధాని మోడీ ఏ దేశాలు పర్యటించారు, ఆయన తీసుకున్నటువంటి పురస్కారాలు ఏంటి, అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాలు ఏంటి, ఏ ఒప్పందాలు ఏ దేశాలతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అనేటువంటి అంశాలపైన కూడా మన విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్లో చదవాలి. వీటికి సంబంధించిన ఏ దేశానికి చెందారో ఆ దేశం క్యాపిటల్ ఏంటి, ఆ దేశ కరెన్సీ ఏంటి, ఆ దేశ అధ్యక్షుడు ఎవరు అని ఈ విధంగా స్టాండర్డ్ని తెలుసుకుంటూ కరెంట్ అఫైర్స్ని కూడా అక్కడ మనం అప్రోచ్ అవ్వాలి. ఎప్పుడైనా కానీ జీకే చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ని మిక్స్ చేసుకోవాలి. జీకేకి కరెంట్ అఫైర్స్ని మిక్స్ చేసుకుంటే మనం పూర్తి స్థాయిలో అప్డేట్ అవుతాం. కాబట్టి బిట్ ఏ విధంగా ఇచ్చినా కూడా చాలా వరకు మనం ఎక్కువ మార్కుల్ని స్కోర్ చేసేదానికి అవకాశంగా మనం చేయవచ్చు. ఇదొకటి మనకు ఇంపార్టెంట్. తర్వాత మనకి స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి అంశాలన్నీ మనకు తెలుసు. అవేంటివి అనేటువంటి ఆ దేశంలో అత్యున్నతమైనవేవి, ఎత్తైనవేవి, లోతైనవేవి, పొడవైనవేవి, అతిపెద్దవేవి, ఇలాంటి అంశాలన్నింటిలో కూడా ప్రతి ఒక్క అంశాలను కూడా తీసుకోవాలి. అంటే జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఎకానమీకి సంబంధించిన అంశాలు కావచ్చు, పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కానీ తీసుకుంటే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసింది ఎవరు, తర్వాత ప్రధానుల్లో వరుస క్రమం అడుగుతాడు, ఎవరు తర్వాత ఎవరు ప్రధానిగా పనిచేశారు, వరుస క్రమాన్ని అమర్చమంటాడు. ముఖ్యమంత్రులకు సంబంధించి అడగచ్చు. అలాగని సుప్రీంకోర్టు జస్టిస్, చీఫ్ జస్టిస్ సంబంధించినటువంటి అంశాలపైన అడగచ్చు. అలాగని ఆర్థిక సంఘం, ఫైనాన్షియల్ కమిషన్, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్, తర్వాత మహిళా కమిషన్, బీసీ వెల్ఫేర్ కమిషన్, మైనారిటీ కమిషన్, వీటికి సంబంధించినటువంటి అధ్యక్షులు వీటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఇవి చదువుకుంటూ పాలిటీని కూడా మనం టచ్ చేసుకున్నట్లయితే ఎక్కువగా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి మార్కెట్లో ఏదైనా ఒక మంచి స్టాండర్డ్ బుక్స్ని మనం ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్ని డైలీ న్యూస్ పేపర్ తీసుకొని డైలీ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుంటూ దానికి స్టాండర్డ్ అంశాలని లింక్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం చదివి నోట్స్ ప్రిపేర్ చేస్తామో చాలా వరకు ఈ కరెంట్ అఫైర్స్ ద్వారానే జనరల్ స్టడీస్లో ఎక్కువ విభాగాన్ని మనం కవర్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ అంశాన్ని దృష్టిలో బాగా ఉంచుకొని మీరు అందరూ చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు, జీకేకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా 100 క్లాసెస్లో మీకు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్లో గన్ షాట్గా ఏ క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి అని మనం ఊహిస్తామో అలాంటి క్లాసెస్ని మీకు పూర్తి స్థాయిలో వీడియోలు అందించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క అభ్యర్థి వీడియో చూసింది లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు మీరు ఎంకరేజ్ చేసినట్లయితే మీకు మరిన్ని వీడియోలు, మరింత ఇన్ఫర్మేషన్ని మేము గ్యాదర్ చేసి మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా ఇక్కడ ఏవైతే మనం క్లాసెస్ చెప్తామో ఇలాంటి అంశాలన్నీ కూడా జయం ఆన్లైన్ క్లాసెస్ వారు బుక్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఈ బుక్స్ కూడా మీకు 2 రాష్ట్రాల్లోనూ అన్ని బుక్ షాపుల్లో మీకు లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ క్లాసెస్ విని ఆ బుక్స్ కనుక కొనుక్కున్నట్లయితే మీకు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత క్లాస్లో మనం జీకే క్లాసెస్ సంబంధించిన 100 క్లాసులు క్లాస్ 1 నుంచి డే 1 నుంచి డే 100 వరకు కూడా మీకు ఈ క్లాసెస్ అనేటివి రెగ్యులర్గా అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సదావకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని జయం ఆన్లైన్ క్లాసెస్ వారు, జయం సిరీస్ వారు కోరుకుంటున్నారు.